హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈస్ అన్‌స్క్రిప్టెడ్. మరో వీడియోతో మరో ముచ్చటతో మీ ముందుకొచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఏదో ఎలా ఉన్నా మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో రెసిపీ ఏందో ఎవరైనా గెస్ చేయగలుగుతారా? ఏ ఊకోమ్మా మీ ఇంట్లో రెసిపీ మాకేం తెలుసు అని మనసులో అనుకుంటున్నారు కదా! ఏదో నార్మల్‌గా గెస్ చేస్తారా అని అడుగుతున్నా. నాకైతే మా రెసిపీ పేరు చెప్పే ముందు ఒక మూవీ డైలాగ్ గుర్తుకొచ్చింది. అది ఫన్నీ క్లిప్ అనమాట. 'ధైర్యం' సినిమా మూవీది. నితిన్ హీరో. మస్తు జోక్ అనిపిస్తది. ఆల్రెడీ డౌన్‌లోడ్ గూడా జేసినా. అప్‌లోడ్ చేయబుద్ధి అయింది గానీ, కాపీరైట్ ఇష్యూ అని ఏమైనా పడతదేమో అని జెప్పి నేను అప్‌లోడ్ జేయలేదు. ఆ డైలాగ్ గూడా చెప్పబుద్ధి అయితుంది గానీ, నా గొంతుకి, ఆ డైలాగ్‌కి నాకేమో సెట్ అయితదా కాదా అని చెప్పట్లేదు. మా రెసిపీ వచ్చేసి నీడిల్స్. ఛీ! ఛీ! కాదు కాదు. నూడిల్స్. ఈ వీడియో అయితే మా రుద్ర హెల్త్ మంచిగున్నప్పటిదే. చెప్పినా గదా! రుద్ర హెల్త్ బాలేక హాస్పిటల్ అడ్మిట్ అయినా అందుకే వీడియోస్ అప్‌లోడ్ జేయట్లే అని. ఈ వీడియోస్ అలాగే ఉండిపోయాయి. ఎడిట్ జేయనీకి, వాయిస్ ఓవర్ చెప్పనీకి టైం పడుతుంది. అందుకే నేను అప్‌లోడ్ జేయలేదు. మళ్ళా రుద్ర హెల్త్ బాలేకుండా పెట్టుకొని నూడిల్స్ తింటుర్రా అది ఇది అని అనకండి. రుద్ర హెల్త్ మంచిగున్నప్పుడే ఈ వీడియో తీశామనమాట. నూడిల్స్‌కి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ అయితే నేనైతే కట్ జేసుకుంటున్నా. అదేందో గానీ అదే ఫాస్ట్ ఫుడ్ చైనీస్ వాళ్ళు చేస్తే మాత్రం 5 నిమిషాల్లో చేసిస్తారు. మేము ఇంట్లో చేస్తే మాత్రం దగ్గర దగ్గర 45 నిమిషాలు పట్టింది మాకైతే నూడిల్స్ చేయనీకి. ఓరినాయనో! ఇదెక్కడి విచిత్రంరా అనిపించింది. మళ్ళీ ఇంకోటేంటంటే ఆళ్ళు చేసే టేస్ట్ వేరుంది. మనం చేసుకునే టేస్ట్ వేరుంది. మళ్ళీ ఆళ్ళేసేటియి అన్నీ మేమేసినాం. అంటే ఎట్లా అంటే వెనిగరు, సాసు అవన్నీ తెచ్చినాం. అవన్నీ ఏసినాం. అయినా సెట్ కాలే. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆ టేస్ట్‌కి, ఈ టేస్ట్‌కి డిఫరెన్స్ ఎందుకుంటదని. ఇగ నాకనిపించిందేందంటే, మన ఇంట్లో ఎక్కువ గిన్నెలు పడ్డా సరే, ఖర్చులు ఎక్కువైనా సరే, అదే ఇవన్నీ సామాను దేనికి ఖర్చు ఎక్కువైనా సరే గానీ, మనమైతే ఇంట్లోనే చేసుకొని తినాలి. అదే బయట తిని తిని లేనిపోని రోగాలన్నీ తెచ్చుకుంటున్నాం. ప్రతీదీ కల్తీ అయిపోతుంది. మీరు గూడా అందరూ చూస్తూనే ఉంటారు. నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఇగ వీడియోలోకొస్తే కట్ చేసుడు వరకే నా పని. మనం వండమనమాట. అంటే మా అక్కుంటది. అన్నీ కావాల్సిన పదార్థాలన్నీ పోషిస్తున్నాం మా అక్కకి. మీకందరికి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. మీకు కన్నీళ్లు తెప్పించే సినిమా ఏదో కామెంట్ జేయండి. నాకైతే అంటే రీసెంట్‌గా 'అంబాజీపేట మ్యారేజ్ బ్రో' అనుకుంటా. అది సరిగ్గా తెలవదు. సుహాస్‌ది. అంటే పేరు గుర్తులేదు. మా బావ ఉన్నప్పుడు పెట్టిండనమాట టీవీల. అయితే నేను చూస్తున్నా. అక్క, తమ్ముడేమో చేసిర్రు. అక్క పద్మ గురించి వస్తది గదా! అప్పుడు నేను ఏడుస్తా. అంటే నేను ఏడ్చేది మా బావ చూడలే. నేను కన్నీళ్ళు చూసుకుంటా ఉంటున్నా. ఆయనకి తలకాయ కిందికి వంచి. అయితే ఇగ మెల్లగా బెడ్‌రూమ్‌లోకి పోయేటప్పుడు చూసిండు. ఇగ నోరెళ్ళ పెట్టిన. అప్పుడు వీడియో చూసుకుంటే మీ అందరికి ఎక్స్‌ప్రెషన్ కనిపించేది గానీ, ఇగ అప్పుడు మా బావ నోరెళ్ళ పెట్టి, "అది సినిమానే ఎందుకు ఏడుస్తున్నావే" అని దగ్గరకొచ్చి ఊకోబెట్టిండు. ఇప్పుడు ఆ మెమరీ గుర్తు చేసుకుంటే నాకు నవ్వొస్తుంది గానీ, మళ్ళా ఇట్లా మెమోరీస్ చెప్తందుకు, ఉంటందుకు మళ్ళా ఒకవేళ నేను సినిమా చూసి ఏడిస్తే నా బావ పక్కన లేదని మస్తు ఏడిపిస్తది. మెమోరీస్ అంటే అంతేనేమో. మనుషులు ఉండమన్నా ఉండరు. మెమోరీస్ పో అన్నా పోవు. ఎందుకో మరి అట్లా. సేమ్ 'వరుణ్ తేజ్' సినిమా మూవీ లెక్కలనే అనిపిస్తుంది నాకు. అంటే నా ఈ 6 మంత్స్ లైఫ్‌లో చూస్తున్నా. జ్ఞాపకాలు మంచివైనా, చెడ్డవైనా సరే ఎప్పటికి మనతోటే ఉంటాయి నిజంగా అదైతే. అది నవ్విపిచ్చేదైనా సరే, ఏడిపిచ్చేదైనా. అప్పుడు నవ్విపిచ్చేది ఇప్పుడు ఏడిపిస్తది. అప్పుడు ఏడిపిచ్చేది ఇప్పుడు నవ్విస్తుంది. నేనప్పుడు ఏడ్చినా, ఇప్పుడు నవ్వుతున్నా. అంటే ఆ సీన్ గుర్తుకొచ్చి నాకు. అప్పుడు కొన్ని విషయాలలో నవ్వినా, ఇప్పుడేమో ఏడుస్తున్నా. అరే! ఇట్లుంటే అయిపోవు, అట్లుంటే అయిపోవు, బావుంటే ఇదవ్వు, అదవ్వు అని. ఇంకో విషయం మీకు జెప్పాలి. మా బావ ఉన్నా, లేకున్నా నేను వీడియోస్ స్టార్ట్ జేసేదాన్ని. ఇంతకు ముందుకే మేము యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఆల్రెడీ ఒక వీడియో తీసినాం. దానికి పేరు గూడా ఛానెల్ పేరు గూడా పెట్టుకున్నాం. 'మానస ప్రవీణ్ వ్లాగ్స్' అని. కానీ నేనిగ ఆ ఛానెల్ డిలీట్ జేసి కొత్తగా ఈ ఛానెల్ స్టార్ట్ జేసినా. ఇగ భర్త పోంగానే గిట్ల చేస్తుంది, గట్ల చేస్తుంది అది అని ఏమనుకోకండి. మాకు ముందు నుంచే ఉండేది చెయ్యాలని. ఇంకా మా ముందు నుంచి ఫుడ్ బ్లాగర్ అనే ఐడియానే ఉండేది. తిండి తినేటోళ్ళకి దొరకాలి. మనం తింటామానే, మన వల్ల అయితదానే అనేటోడు మా బావ ఎప్పుడు. మేము గూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. స్టార్ట్ చేస్తున్నా. ఇంకోటి నేను నా భర్తని బావ అనే అంటా. మీకు ఊకే బావ బావ అని ఇబ్బంది అనిపిస్తే క్షమించండి. ఇగ వీడియోలోకొస్తే మా అక్కకైతే అప్పటికప్పటికి ఒక థాట్ వచ్చిందంట. కట్ చేసిన క్యాబేజ్‌లకి నుంచి కొంచెం క్యాబేజ్ తీసుకొని, అందులో 2 రకాల పిండి, సోడా, ఉప్పు, కారం, ఫుడ్ కలర్ ఏసి చిన్న మంచూరియా ముక్కలు లెక్కలు చేస్తా అన్నది. డౌటయ్యాక వస్తాయో రావో అని నేను అనుకున్నా. ఫెయిల్ అయితదని అనుకున్నా నేనైతే. కానీ మంచిగానే వచ్చినాయి.
కానీ క్రిస్పీగా రాలే. మెత్తగా అయినాయి మొత్తము. కానీ ఏ మాటకి ఆ మాట. కానీ సూపరొచ్చినాయి. అప్పటికప్పుడే టాటొచ్చి చేసుడు మాత్రం మంచిగా అనిపించింది. ఉట్టిగా తింటేనే మంచిగుంది. ఆ నూడిల్స్‌లో కలిపినాక తింటే జర టేస్ట్ మారింది. ఇట్లా డైరెక్ట్ డీప్ ఫ్రై అయినాక తింటే మంచిగా అనిపించింది. అట్లా తింటే మాత్రం నచ్చలేదు ఎందుకో మరి నాకైతే. నా వాయిస్ చేంజ్ ఉంటది. సర్దయింది. ఇంకో ముచ్చట నేను కొంచెం ఆగి ఆగే చెప్తున్నా వాయిస్ ఓవర్ గూడా. ఎందుకంటే నాకు గొంతు లేస్తలేదు. బాగా కుటికెలు నొప్పి లేసినాయి. కోల్డ్ అయింది. ఎప్పుడు నీకు కోల్డ్ అయితదమ్మా అంటే, ఏమో ఇట్లా అయితుంది నాకు నిజంగా. నాకే అనిపిస్తుంది ఎప్పుడు ఇట్లా జ్వరం వస్తుందేందని. బాగా టెన్షన్, స్ట్రెస్‌లు ఎక్కువైతున్నాయి. అన్నీ ఎక్కువైతున్నాయి. అందుకే నా హెల్త్ ఎప్పుడు బాగుంటలేదు. మా అక్కయితే నూడిల్స్ పొయ్యి మీద యేసుడు స్టార్ట్ చేసింది. అంటే ఇంతసేపు ఓన్లీ వాటికి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ కటింగు అండ్ మంచిగా డూయింగ్ అంతే. ఇంకోటి మీ అందరిని ఒకటి అడగాలనుకుంటున్నా. అన్నలు, అక్కలు మీ అందరికీ. నా నా భాషలో గాని, నా లాంగ్వేజ్‌లో గాని ఏమన్నా మిస్టేక్స్ గాని, ఏమన్నా విచిత్రంగా గాని అనిపిస్తే క్షమించండి. ఇంకోటి అడ్జస్ట్ కాండి. ఇంకోటి సజెస్ట్ కూడా చేయండి. ఎందుకు అన్నా అన్నలు, అక్కలు అసలు కామెంట్ చేస్తేనే చేస్తలేరు. నాకు 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 నిజంగా చెప్తున్నా. నాకు సబ్‌స్క్రైబర్ అననీకి రాదు. నాకు సబ్‌స్క్రైబర్స్ అందరూ కామెంట్ చెయ్యరసలు. అసలు చూస్తుర్రా వీడియో మొత్తం? చూస్తేనే కదా నాకు తెలిసేది మంచిగుందా? చెడ్డగుందా అని. మీరందరూ ఏం సప్పుడు చేయకుండా చూసిర్రంటే, అర్రె వాహ్! నా వీడియో ఎంత మంచిగుందో అందుకే నాకు ఏ ఒక్కరు కామెంట్ చేయలేరు. అందుకే సపోర్ట్ చేయలేరు అనిపిస్తది. లేకపోతే అసలు నా వీడియో చూస్తుర్రా ఈమె సోది ఏందా అని పక్కకు గెంటేస్తుర్రా అని నాకే అర్థమైతలేదు. మీరు కామెంట్ చేస్తుంటేనే నాకు అర్థమైతుంటది. మంచి దోవలో పోతున్నానా? ఎట్లా పోతున్నా? లేకపోతే ఇంకా ముందు ముందు ఏమైనా మంచిగా చేయాలా? అని మీరు కామెంట్లు చేస్తుంటేనే నాకు అర్థమైతది. అరే అక్క అట్లా కాదక్క, ఇట్లా అక్క, గిట్ల మాట్లాడక్క, ఇట్లా చేయక్క అని చెప్తుంటేనే నాకు అర్థమైతుంటది. ఇప్పుడు లేస్తేనే మనం వా పైకి లేవలేం గదా! మనం పుట్టుకతోనే నడుస్తలేం, మాట్లాడతలేం గా. మీరు గూడా నాకు ప్రోత్సహించి అది గాదు, ఇది గాదు అని జెప్తుంటే నేను గూడా ముందుకెళ్తా. అట్లనే నాకు గూడా అనిపిస్తది. అరే! నా కోసం నా అన్నలు గాని, నా అక్కలు గాని, ఒక తమ్ముళ్ళు గాని, చెల్లెలు గాని వెయిటింగ్ చేస్తుర్రేమో నా కోసం, నా వీడియోస్ కోసం అని నాకు గూడా ఒక మైండ్‌లా ఎప్పుడు ఒక పట్టుదల అనేది ఉంటదనమాట. అరే! నా కోసం పలానా అక్క, పలానా అన్న, పలానా తమ్ముడు వెయిటింగ్ చేస్తార్రా. వీడియో పోస్ట్ జేయాలిరా. దబ్బబ్బా లేసి ఎడిటింగ్ చేసుకోవాలిరా. వాయిస్ ఓవర్ ప్రిపేర్ గావాలిరా. వీడియో క్రియేట్ జేయాలిరా అని అనిపిస్తదనమాట. మీరు ఏ కామెంట్ చేయకుండా సప్పుడేక అట్లనే ఉంటే నాకు గూడా డల్ అనిపిస్తుందన్న. జర కామెంట్ జేయరి. కామెంట్స్ చేస్తుంటేనే నాకు గూడా ఏమంటారు దాన్ని తృప్తిగుంటది. ఉల్లాసంగా ఉంటది. ఉత్సాహంగా ఉంటది. ప్రోత్సాహాన్ని గూడా ఇస్తది మీరు కామెంట్ చేస్తుంటే. అట్లా ఒక ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు అప్పుడు కామెంట్‌లు పెట్టినప్పుడైతే అమ్మో! నాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఇంతమందుర్రా అని అనిపిచ్చింది. అదే కామెంట్‌లు అదే మళ్ళా అనిపిచ్చిందనుకో అరే! నా వీడియోస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఉర్రురా అని మళ్ళా అనిపిస్తది. అందుకే మీరు నన్ను కామెంట్ జేసి రెచ్చగొట్టండి. నాలో ఉన్న టాలెంట్ మొత్తం బయటికి కక్కేయండి. కక్కిపిచ్చండి. ఇగ నూడిల్స్ అయితే అయితుంది. మా అక్క లాస్ట్‌కి మసాలాలేస్తుంది. అది ధనియాల పొడి, పెప్పర్ పొడి, ఇంకోటేదో మసాలా ఏసింది నాకు తెలిసి చికెన్ బిర్యానీ మసాలా. ఎందుకంటే మా ఇంట్లో నూడిల్స్ మసాలా లేదు. ఇగ నూడిల్స్ అయితే అయింది. ఈ కలిపేటప్పుడు మాత్రం మా అక్కకైతే పెద్ద యుద్ధమే అయింది. వీడియో కట్ చేసినా అనమాట. అది కలపనీకే రాలేదు. చైనీసోని దగ్గరేమో పెద్ద గంటె, పెద్ద కడాయి ఉంటది. పట్ట పట్ట కొట్టియేస్తాడు. మా అక్కకి అట్లా రాలేదు. ఇగ మంచిగా గిన్నెలేసి సర్వ్ చేసుకొని ఆనియన్ ఏసుకున్నాం. చెప్పినా కదా మా రుద్రకి ఆశ ఎక్కువ, తినుడు తక్కువ అని సేమ్ నా లెక్కలనే. అవి ఇవి తినబుద్ధి అయితది గానీ తినము. ఫస్ట్ నోట్లో ఒక నూడిల్స్ తిన్నది కాదు. మేము మా చేతోని పెట్టిందే. అది తినకుండా ఎట్లా ఆడుతుంది చూడండి. ఇంతటితో నూడిల్స్ ముచ్చట అయిపోయింది. రేపు ఇంకో వీడియోతో, ఇంకో ముచ్చటతో వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.